ఓకే. సో, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, మీరు ఇందాక అన్నట్టు బ్యాంకింగ్ సైడ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా! వాళ్ళకి కానీ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి? వాళ్ళ బాడీ పోస్చర్ దగ్గర నుంచి యెస్. కూడా కొన్ని మ్యాండేటరీ యెస్. పాయింట్స్ ఉంటాయి కదా! అవును. మరి వాళ్ళకి మీరు కొంతమందికి ఎలా ట్రైనింగ్ ఇస్తారు? లేని వాళ్ళకి ఎలాంటి సలహా చెప్తారు? సో, బ్యాంకింగ్ వచ్చేసరికి ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం మేము. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ ఏంటంటే వి కాల్ ద పీపుల్ బయట నుంచి మేము పిలుస్తాము. హ్మ్. కొంతమంది నాకు తెలిసిన ఐఎఫ్ఎస్, ఐఏఎస్ వీళ్ళు అంటారు కొంతమంది. హ్మ్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళొస్తారు. డీసీపీ వీళ్ళందరం ఒకసారి పిలుస్తాం. ఓకే. పిలిచిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అలా కండక్ట్ చేసి ఒక మాక్ ఇంటర్వ్యూ ఏంటంటే మేము షూట్ చేస్తాం అది కూడా. షూట్ చేసి ఆ పిల్లోడు ఎలా భయపడుతున్నాడు, ఆ ఇంటర్వ్యూలో అతను ఎలా భయపడుతున్నాడో హ్మ్. హ్మ్. చూపిస్తాం అతనికి. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తాం మళ్ళా. అరే నీ ఓకే. ఇంటర్వ్యూ ఎలా చేస్తుంది చూడు. ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని షూట్ చేసిన తర్వాత వాడికి చూపిస్తాం. ఇగో చూడు నువ్వు ఎంత భయపడుతున్నావు ఇక్కడ. ఈ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్‌లో నీ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయినాయి. హ్మ్. ఇలా మారొద్దు. అవన్నీ చెప్తాం పిల్లలకి. ఓకే. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫేషియల్ ఇంపార్టెంట్. ఎక్స్‌ప్రెషన్‌తో సహా చెప్తాం మేము అక్కడ. ఓకే. అది. సో, ఇంకా మీరు మీ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అని విన్నాము. యాక్చువల్‌గా గిఫ్ట్స్ మేడం గిఫ్ట్స్ అని కాదు. గిఫ్ట్స్ రూ. 100 ఇస్తాం క్యాష్ ప్రైజు. ఓకే. అది కాకుండా ఇక్కడ మెయిన్ ఇంకోటుంది. మా దగ్గర ఆఫ్‌లైన్‌లో చదువుకున్నారనుకోండి. హ్మ్. సపోజ్ మిమ్మల్ని క్వెషన్ అడుగుతాం. ఆఫ్‌లైన్‌లో చదువుకునే పిల్లలు ఎలా ఉంటారంటే అందరూ కాంపిటీటివ్ ఇప్పుడు ఇక్కడ పిల్లలు అనకూడదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అందరూ పెద్దోళ్ళే. హ్మ్. అందరూ బీటెక్ అయిపోయినోళ్ళు, పెళ్ళిళ్ళు అయిపోయినోళ్ళు వస్తారు. ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా వస్తారు. హ్మ్. క్లాస్‌లో క్వెషన్ అడుగుతామండి. క్లాస్‌లో క్వెషన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పలేదనుకోండి బెంచ్ ఎక్కిస్తాం. మీరు ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మీరు ఈ 10థ్‌లో, ఇంటర్‌లో ఎక్కుంటారు మహా అయితే బెంచ్ 10థ్‌లో ఎక్కుంటారు. 10థ్‌లో గూడా ఎక్కలేదు సార్ ఎప్పుడు. కానీ ఎప్పుడో ఇక్కడ 6థ్‌లో. ఇక్కడ కాంపిటీటివ్ రంగంలో ఎలా ఉంటదంటే హ్మ్. ఇఫ్ యూ అబ్జర్వ్ మా దగ్గర ఒక పర్సన్ ఉన్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన కూతురుంది. అదే క్లాస్‌లో. హ్మ్. ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆన్సర్ చెప్పలేదు. సో స్టాండ్ ఆన్ ద బెంచ్ అన్నాం. పైనకెక్కారు. పైకెక్కిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్వెషన్. సో ఇప్పుడు నెక్స్ట్ పైకెక్కిన తర్వాత అతని మైండ్ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి నెక్స్ట్ టైమ్ నేను ఆన్సర్ చెప్పాలి అనేది. ఇంకోటి ఏంటంటే అది గిల్టీ‌తో అబ్బా! ఇప్పుడు నేను ఎక్కాను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారని ఉంటది. బట్ నేనేం చేస్తానంటే క్లాస్ మొత్తం కూడా ఎవరు ఈయన బెంచ్ ఎక్కారు అని అనుకోరు. ఆ ఫీలింగ్ లేకుండా చేస్తాను ఫస్ట్. ఓకే. ఆ ఫీలింగ్ లేకుండా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అతని ఫోకస్ మొత్తం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలి. సబ్జెక్ట్ మీదకొస్తది. సబ్జెక్ట్ మీద మాత్రమే ఉంటది. అంటే నేను క్లాస్‌కెళ్ళిన తర్వాత ప్రతి పిల్లవాడు ఎలా ఉంటాడంటే అలర్ట్. హ్మ్. అమ్మో! హ్మ్. ఇప్పుడు వీడు నన్ను క్వెషన్ అడుగుతాడేమో జాగ్రత్తగా వినాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ తల పక్కకు కూడా తిప్పరు. హ్మ్. అంత సీరియస్‌గా స్ట్రిక్ట్‌గా క్లాసెస్ ఉంటాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే బయట ఒక టాక్ వచ్చేసింది. ఎవరైతే బెంచ్ ఎక్కుతారో వాళ్ళకి గ్యారంటీ జాబ్ వస్తది. ఓహో! అలాంటి టాక్ కూడా ఉంది వీఎంఆర్ లాయిస్‌లో.